హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. నేను మీ అశ్వినిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఆల్రెడీ మీకు లొకేషన్ చూస్తే అర్థమైనట్టుంది. యాక్చువల్గా నేను ఫామ్ దగ్గరకు వచ్చాను ఈరోజు విశేషం ఏంటిదంటే కార్తీక వనభోజనాలకనే వచ్చాను. కార్తీక వనభోజనాలు నేనే ప్రిపేర్ చేసేసుకొని తీసుకొచ్చాను అన్నమాట. ఇక్కడ మా వాళ్ళు ఉంటారు కదా, మా వర్కర్స్ అను, మా పద్మావతి, మా వారు అండ్ నేను అని మా పొట్టి చాలా అంటే చాలా కష్టపడి చేసినాం. పాపం పొట్టి కూడా చాలా హెల్ప్ చేసింది. చాలా రకాలుగా వంట చేసేసి తీసుకొచ్చానన్నమాట. మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్రజెంట్ వనభోజనాలు తినాలి కదా, బాగా ఆకలి అవుతుంది. ఇప్పటికే 1 అయిందమ్మా, 2 అయిందా? 2 అయినట్టుంది. ఈరోజు ఉదయం నుంచి ఏం తినలే, అసలు ఒక టీ తాగిందే. అక్కడికి వెళ్ళేసేసి ఎదురుగా ఉసిరి చెట్టు ఉంది, ఉసిరి చెట్టు దగ్గర పోయి దీపము వెలిగించేసి వచ్చామన్నమాట నేను మా పుట్టి. ఇక ఇప్పుడైతే స్పెషల్గా ఇక వనభోజనం అంటే అరిటాకులో తినాలి కదా అని అరిటాకులు అక్కడ ఉన్నాయి. కొన్ని ఆకులు అయితే తెంపేసేసి రెడీగా పెట్టారు. ఇక కొన్ని అయితే నేను తెంపుతాను. తెంపేద్దాం, వచ్చేసేయండి. తెంపేసి అందులో మనం భోజనం చేస్తున్నాం ఈరోజు. రండి. పోయినసారి ఇదివరకు వీడియోలో మేము వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక్కడైతే ఏంటిది సీతాజడ పూల తోట ఉండే అన్నమాట. సీతాజడ పూలు అయితే ఇప్పుడు తోట తీసేసినాం. ఇక్కడ ఏం వేస్తారు, బతుకమ్మ అయిపోయింది కాబట్టి తీసేసి అది కొడవలి ఏమంటారు దాన్ని. ఇప్పుడైతే మనము ఆకులు కట్ చేసుకుందాం. బనానా లీవ్స్ చేయగోసుకునే కట్ చేస్తా. కింద నుంచే కదమ్మా. చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు. దాదాపు చాలా రకాలు ఉన్నాయి మా వెరైటీస్ అయితే. 14 ఐటమ్స్ 14 ఐటమ్స్ ఉన్నాయి. ఇక దీంట్లో పెడితే ఇక అది తినడం కంటే ఈ లీవ్స్లో పెట్టడమే నాకు చాలా అంటే చాలా అసలు ఉత్సాహంగా అనిపిస్తుంది అన్నమాట. తినేది ఏం తింటున్నామేమో. అవునా పుట్టి? చాలా ఆల్రెడీ మా వాళ్ళు తెంపి పెట్టారు. ఇక నేనైతే 2 తెంపుదాము ఆచారం కోసం. కడిగేద్దామా? దాహం కూడా అవుతుంది, వాటర్ తాగుతా. ఇక్కడికి వస్తే నీకు అవుతుంది, నాకు తెలుసు. తిప్పనా? తిప్పు, తడుస్తావు. చెప్పులు తీసేద్దాం. మా పొట్టి కూడా పాపం ఏం తినలే, నాతో పాటు ఆకలిగా ఉన్నామే. ఈరోజు ఒక పూట ఉపవాసం కూడా అయిపోయింది మాదైతే. పొట్టి ఆకు నీకు, ఆకు నీకు, ఈ ఆకు నాకు. ఓకే, నాకకు నీకు, నాకు నీకు అరిటాకు. వాటర్ తాగు. అన్నం తింటావా? వాటర్ తాగుతావా? ఎక్కువ తాగేకు, అన్నం తినాలి. తాగని పొట్టి. నువ్వు నాకొద్దు, ఫుల్ తిప్పుతున్నావు, మళ్ళీ తిప్పేసినావు స్ట్రైట్గాను. ఓకే, చేతులు కడుక్కోవడానికి కారం లేదు అమ్మ. నాకు వాటర్తోనే అరటాకులు వద్దా? బయట పట్ట ఎక్కడుందంట? తెస్తుర్రా. తినే ప్లేస్కి పోదాం పద. తినే ప్లేస్ ఎక్కడ కూర్చుందాం? మనం అయితే ఇప్పుడు ప్లేస్ సెర్చ్ చేసుకుందాం. ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చుందాం. వచ్చేసాయండి. అన్ని ఇస్తారాకులు ఎవరికి? 4 మెంబర్స్. విషయం ఏంటంటే మేము ముందు ఉసిరి చెట్టు ఉంటే అక్కడ దీపం వెలిగించేసి ఏమంటారు ఉసిరి రెమ్మ కూడా తీసుకొచ్చాము. అక్కడ తినే దగ్గర పెట్టుకొని తింటే చాలా మంచిదంట. కార్తీక మాసంలో మెయిన్ ఉసిరి ఉండాలట మనము తినే ప్లేస్లో. అందుకే అన్నమాట. రండి, మనమైతే ఇప్పుడు ప్లేస్ చూద్దాము.
ఒక్కడ ఓకే పైపు ఉన్న కాడ ఇప్పుడు వాటర్ వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? శనక్కాయకి నీళ్ళు కొడుతురు. చెట్టు కింద కొంచెం ప్రశాంతంగా ఉంది, మంచిగా కూర్చొని తినేద్దాం. పట్టా వేసేసుకొని తిందాం. ఇప్పుడు పట్టాను వేసేసేస్తే మొత్తం కవర్ అయిపోయి మా అమ్మ చెప్పిన ప్లేస్ ఇదో అదో. అక్కడ నీట్గా ఉందేమో చూసేసి వద్దాం. పద. అక్కడ నీట్గా ఇంకా నీట్గా ఉంటే. అక్కడ ఒక చెప్పనా, నీకు ఫేవరెట్ ఫ్రూట్ ఉంది ఇక్కడ. ఏంటిది అది? పైకి చూడు, ఏ రేకాయలు పండు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? దీపం వెలిగిస్తున్నారా? ఏం దీపం? వచ్చినాం కదా, ఏం దీపం? ఉసిరి చెట్టు కింద దీపం. పొట్టి అక్క కాబట్టి పోయింది ప్రమిద తీసుకురావడానికి. గాలి వస్తుంది. బరా తిండు. ఉసిరికాయ రెమ్మ తెంపుకెళ్తున్నాం. అక్కడ ఫామ్లో మా చేనులో ఉసిరి చెట్టు లేదు, అందుకే ఇప్పుడు తీసుకెళ్ళేసేసి అక్కడ పెట్టేసుకొని అన్నం తింటాం అన్నమాట. మేమైతే ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాం. ఇక్కడ మా పొట్టి అయితే వీడియో తీసింది. క్లీన్ చేయమనంటే మా పొట్టి ఇది నాకు ఇచ్చింది. ఏం చేయాలి పొట్టి దీంతో చెప్పు? నిజం కొట్టు. నిజం పాపం ఎవరు పని చేస్తారు? నిజం బాగా పని చేస్తారు. నిజం హాయ్ बोलो रे. हाय आज का स्पेशल क्या मालूम? बोलो, तुम बोलो क्या? पप्पू चार तुम खाता रे? వెజ్ खाता నాన్ వెజ్ खाता? నాన్ వెజ్ తింటాడంట మా నిజాము. వెజ్ నై అంటుండే ఒకటే. నువ్వెందుకు నించున్నా మరి? ఏం చేయను, ముళ్ళు లేరు కట్టెలు, దాంతో కాదు చేత్తో ఏరు. ఏం ఎర్రనీడా కట్టే చిన్న ముళ్ళులు ఉంటాయి చూడు. ఉన్నాయండి. చెట్టు బాగుంది, కూర్చుందాం అనుకుంటే అంతా వచ్చి చూస్తే ముళ్ళులు అన్నమాట. గాలి కూడా సూపర్ వస్తుంది. గాలి కూడా చాలా బాగా వస్తుంది. చాలా ఈమె వస్తుంది 100 మందికి పని చెప్తుంది. అబ్బా ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి పొట్టి. మనం కూర్చుంటే ఒకటి పడేసి ఒకటి తీయాలి. నువ్వు దాన్ని చేతి నిండా పట్టుకొని ఇంకో ముళ్ళు తీసి ఇంకో ముళ్ళు నేను గుచ్చుకోదా? చూసారా ఎంత పెద్ద పెద్ద ముళ్ళులు. ఈడ ఎట్లా కూర్చోవాలి ఈ ముళ్ళుల మీద? కార్తీక వన భోజనాలు ఏమో కానీ మొత్తము ముళ్ళులు ముళ్ళుల వన భోజనాలు కాదు, రక్తపాశం అయిపోతుంది వీటి మీద కూర్చుంటే. ఒక్క 2 కట్టలు ఏరిందండి, మళ్ళీ నిజం అంటుంది. అది పిచ్చి చెట్టు, ఇది పిచ్చి చెట్టు కాయలు. పిచ్చి కాయలు ఎందుకు వస్తాయి? కాయలే వస్తాయి. నిజానే క్యారే तुम खाओ मोर जाता. इधर दे इधर नहीं, इधर काय करे? लेके आता इसके लिए वो लेके आओ. झाड़ू लेके आता. మేమైతే కొంచెం సాఫ్ చేసినాం. ఇక చీపురు తీసుకొచ్చేస్తే ఊడ్చేసేసి పట్టా వేసేసి కూర్చుంటాం అన్నమాట. నాకైతే నిజంగా చాలా ఆకలి అవుతుంది. ఉదయం నుంచి అసలు ఏం. చీర బాగుందా ఫ్రెండ్స్? కొత్త చీర కట్టిందండి, నాకైతే పాత డ్రెస్ వేయించింది. మా పొట్టిని యాక్చువల్గా కొత్త డ్రెస్ వేసుకోమని చెప్పిన వద్దులే అక్క అని అనేసింది. ఊకంటే నా డ్రెస్ వేసుకుంటా అంటది మా పొట్టి. అయితే నా సైజ్కి మా పొట్టి సైజ్కి ఏమైనా మ్యాచ్ అవుతుందా చెప్పండి ఫ్రెండ్స్ మీరే. చూడండి మా దిండుగాడు వస్తుండు, మా వారు తెగ కష్టపడుతున్నారు. ఇటు 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 తిప్పమ్మా. వారు అనుకుంటున్నారులే వీళ్ళు వచ్చి పని ఇంకా పని రెట్టింపు అయితే తప్ప పని తగ్గదు వీళ్ళు వస్తాయని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు పాపం. నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒక పని అవుతుంది. ఓకేనండి, మా పూలతో ఒకసారి లుక్ వేసుకోండి, తర్వాత దగ్గరికి వెళ్ళి చూపిద్దామమ్మా. ఆకలి అవుతుంది అక్క. ఆకలి అవుతుంది, మరి నాకు కూడా అవుతుంది. అసలు ఆకలి కాదులే కానీ నాకైతే ఎగ్జైట్మెంట్ ఉంది ఆ అరిటాకులో తినడం. ఫస్ట్ టైం అన్నమాట నేను అరిటాకులో ఇప్పుడు భోజనం చేయడం. చూద్దాం, ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుందంట అరిటాకులో తింటే. అబ్బా అవునట పొట్టి, నిజం. మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో, అరిటాకులో తింటే కొంచెం టేస్ట్ రెట్టింపు అవుతుందా? రెట్టింపు కదా అంటే మంచిగా వండకపోయినా రెట్టింపు అవుతుందని కాదు, మనం కూడా మంచిగా వండాలి. ఓకే, నేనైతే టేస్ట్ అయితే ఏం చూడలేదు, టేస్ట్ చేసేసి చెప్తాను మీకు. ఆ పువ్వు ఎక్కడిది? ఈ చామంతి పూలు మావేనండి. నాకైతే
చాలా బాగా నచ్చినాయి. చూసారా నాదేది పడ్డదేమో కింద చామంతి పూలు. ఈవెన్ మాకు ఏంటిదంటే ఇవి బతుకమ్మకి అందలేదు, చాలా అంటే చాలా లేట్ అయినాయి ఈ పూలు. గులాబీ పూలు అంటున్నాయి, ఏంటి బంతి పూలు అందినాయి, సీతజడ పూలు అందినాయి. వీటి కోసము దాదాపు 5 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. అమ్మ చిన్నగా కడుక్కొస్తాడంట. వీటిని కూడా కడగాల? ఏం వద్దులే, కడిగి అలసిపోయినాం ఈరోజు. అది అన్నం వైట్ రైస్ వండిందా? వేడిగా ఉంది, అది గిన్నె కాలుతుంది. ఈరోజు ఏమైందంటే ఈ మొత్తం చేసేసరికి మాకు అసలు ఇంట్లో సామాన్లు మొత్తం వీటికే సరిపోయినాయి. అయితే మా పద్మావతి సామాన్లు కాదు, బాక్సెస్. అదే బాక్సెస్. అయితే ఏం చేసినామంటే పద్మావతికి ఫోన్ చేసి కొంచెం వైట్ రైస్ అక్కడే పెట్టేసాయి, ఇక మేమైతే మిగతా ఐటమ్స్ తీసుకొస్తామని చెప్తే పాపం మా పద్మావతి చేసేసి పెట్టిందన్నమాట. చూసారా మా సర్ది? స్వీట్ క్యాప్ ఓపెన్ అయింది. కాలుతుంది. నేను చెప్పింది తెలుగులోనే కాలుతుందని. కాలింది. అక్క పెళ్ళి అవుతుంది అక్క ఫంక్షన్ హాల్లో. వెళ్దామా? ఎవరు మీరు? గెట్ అవుట్. యాడ్ నుంచి వచ్చిర్రంటారు ఇక. చాలా బాగుంది తెలుసా ప్లేస్. నిజాం అది వాటర్లో ఉంటుంది. पानी पानी रे ఒటేరు ऊपर दे दो. पानी इधर लाओ, इधर उधर में लो. మా అందరికి ఆకలి అవుతుంది. మా అక్క అయితే లేట్ చేస్తా అంది. లేట్ ఏం లేదండి, నాకు కూడా ఆకలి అవుతుందమ్మా. బరో బాటిల్ బరో. ఇగో ఓపెన్ చేయి ఐటమ్స్. వంకాయ రెమ్మలు అన్నమాట, చెట్టువి. स्वीट 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 देर बस दूसरा ये स्वीट कैसा होता है? वो क्या क्या रे? बना है? ये क्या है इसमें? ब्रेड का स्वीट हो, ब्रेड हलवा, ब्रेड हलवा पूरा हलवा नहीं हलवा. ఒకటి ఎన్ని రకాలు ఉన్నాయి అకౌంట్ చేయి. 14 ఐటమ్స్. నేను మార్నింగ్ అకౌంట్ చేసేసిన. సహా 15. 15 మొత్తం టోటల్. ఐఎమ్ వెయిటింగ్. వైట్ రైస్ ఎవరు పెడతామమ్మా? ఏమోరా, ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. పప్పు ఉంది. అవును పప్పు చెప్పలే పొట్టి మనం. చెప్పలే పప్పు అటే వస్తుంది. అంటే మా ఇంట్లో కొంచెం గరిటలు తక్కువగా ఉన్నాయండి, అందుకే. కాదండి, ఎక్కువ ఉన్నాయి కానీ పోతేనే మా అక్కనే వేసుకురాలి. పొట్టి ఐ నో. పప్పు మధ్యలో పెట్టట్లా. మనం నెయ్యి ఉంటే చాలా బాగుండు కదా పొట్టి. ఇంకా నెయ్యి ఇంట్లో లేదు. మా మమ్మీ నెయ్యి తినదు. నిజం. మంచి పెట్టి మమ్మీ నీకు రెండు ఎందుకురా? ఈ మొత్తం తినినాయి రెండు. మంచిది అక్క నాకు. అరే మంచిది తీసుకో మరి. ఇగో అది పెద్దది, పెద్దది తీసుకో. మా దిండు దాని కోసం పెద్ద అరిటాకు. వాడి బర్త్డే ఈ రోజు. అసలు యాక్చువల్గా నిన్న ఇది తీసుకురా పొట్టి చెప్తా. మా దిండు కానీ బర్త్డే నిన్న. అసలు యాక్చువల్గా ఏం స్పెషల్ చేయలే, కొంచెం నిన్ననే కదా ఈ రోజు స్పెషల్ చేసుకుందామని కొంచెం పోస్ట్ పోన్ చేసినాం అన్నమాట. దిండు హ్యాపీనారా నువ్వు? ఫుల్ హ్యాపీ మా దిండుగాడు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా బుడ్డోడైతే మిస్ అయిందండి. ఇన్ని రకాల ఐటమ్స్ మా చిన్నోడు ఉంటే అసలు వాడు చూసి కడుపు నిండిపోయేది వాడికైతే. నాకైతే వాడు ఉదయం నుంచి ఏమో గుర్తుకొస్తుండే ఇవన్నీ చేస్తున్నప్పుడు. అయితే మా చిన్నగాడు ఉంటే బాగుండు, మిస్ అయిండు మా వాడైతే. ఏమోలే, అందరి బదులు దిండుగాడు నువ్వు తినేసారా, అందరి బదులు నేను సాటిస్ఫైగా. మా దిండుగాడు పండగ చేసుకుంటాడు ఈరోజు.
నువ్వు కూడా తినేసారా అక్క? తినేద్దాం. నీకు తెలిసిపోయింది. ఏమైంది పద్మావతి? ఏంటిది ఇది? పెట్టేటోళ్ళు అలసిపోతారు కదా. మరి మనం పోయి వెజ్ వన భోజనాలు తింటున్నప్పుడు పాపం వాళ్ళు అలసిపోవట్లే. మనం పోయి తింటున్నప్పుడు తినేటప్పుడు టేస్ట్ అనిపిస్తుంది, కానీ పాపం వండేటోళ్ళు ఎంత కష్టపడి వండుతారు. ఇన్ని రకాల ఐటమ్స్ కదా అంటే మామూలు విషయం కాదన్నమాట. అందులో ఒకటి ఈరోజు మా పొట్టి హెల్ప్ ఉండబట్టి కొంచెము గిన్నెలు కడగడము, కూరగాయలు కట్ చేయడము చాలా ప్లస్ అయింది నాకైతే. అన్ని పనులు నేనే చేసిన, వంట ఒక్కటే మా అత్త చేసింది. వంట ఒకటే నేను చేసిన, వంటనే పెద్ద బిగ్ తెలుసా. అవన్నిటికి వాళ్ళు హెల్ప్ చేసిన నేనే, ఓన్లీ గ్యాస్ దగ్గర నుంచి వండిన. కష్టపడ్డావు అని చెప్తే ఏమవుతుందండి చెప్పను. సరే వాళ్ళకి టీ పాపం వాళ్ళు భోజనాలు తింటారు, ఎట్లున్నాయి ఏంటిది అడుగు వాళ్ళని. ఎట్లుంది నిజాం? ఉదయం నుంచి ఎనక్కి జరగపోతే అటుపో తిండు కనిపో. సూపర్ సూపర్. గణేష్ ఎట్లుంది గణేష్? వాడికి అన్ని వచ్చేసరికి వాడు సగం తినేస్తాడు. వాడు ఆల్రెడీ మార్నింగ్ తిన్నాడు. అరే నువ్వు మార్నింగ్ అన్ని తినలే? ఏమేమి తిన్నావు మార్నింగ్? పుస్తకాయ పచ్చడి నిజాంకి పెట్టినవా? అరే అన్ని ఎట్లెట్లున్నాయి చెప్పురా. మంచిగా ఇట్లా పూల తోట దగ్గర భోజనాలు సూపర్ ఉన్నాయి కదమ్మా పొట్టి. కడుపులో ఎలుకలు పరిగెడతాను. పాప మా పొట్టి అను నేను ఏం తినలే, ఉదయం నుంచి ఆకలి అవుతా ఉంది. తర్వాత పక్కన పెట్టేసాయి సైడ్కి లేదా లేకపోతే వదిలేసాయి. పొట్టి ఎక్స్ట్రా 2 స్పూన్లు వేసుకొని చిన్నది మూత వస్తుందా? మూతలు ఉన్నాయి. నేను స్పూన్స్ వేస్తుంటేనే ఎట్లా తిడుతుంది. దీంతో పట్టుకో సరిపోతుంది. కొంచెం పెట్టు సైడ్కి, కొంచెం పెట్టు, మళ్ళీ దాంట్లో కలవకుండా పెట్టాలన్నమాట. ఇప్పుడు ది వాళ్ళకి ఇక వీళ్ళు తింటా అంటే అక్కడ ఆనందం పడుతుంది. सुपर। नहीं रे, उनका नाम, इसका नाम नहीं मालूम। इसका नाम ब्रेड हलवा। वो ब्रेड हलवा का बाद वो क्या? एक काकड़ी चटनी। हाँ वेरी गुड। टोमेटो चटनी, टमाटर चटनी, बेंडकाय फ्राई, हाँ दोंडकाय फ्राई, आलूगड्डा करी, हाँ दोंडकाय चटनी। దొండకాయ చట్నీ नहीं रे वो కాకడి కాకడి వంకాయ వంకాయ ఏమంటారు పద్మావతి వీళ్ళు? ब्रिंजल బేగున్ బేగున్ కాకడి का करी वो और मिर्ची और मिर्ची दही कैबेज पकोड़ा ये खा लिया। टमाटर चार है, कैबेज हो गया। हो गया। टमाटर चार भी है। పాలకూర పకోడీ కర్రీ మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పొట్టి పెట్టుకుంటున్నావా? నేనైతే ఫస్ట్ స్వీట్ సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. మేము స్వీట్ అంటే చాలా ఇష్టం. పొట్టి పెడతా అన్నది సగం సగం పెట్టేసి వదిలిందండి. పండన్న వస్తుండు. పెట్టేసుకోవాలి. ఓ పండన్న వస్తుండు. వస్తుందా? రెండు ఎందుకు వైట్ రైస్ ఇటీ పండు అంటే పలకడు. రెండు అంటేనే పలుకు. రెండు ఏంటి? 2 3 4 రెండు ఏంటిది పండు? పండు హాయ్ చెప్పరా. చూసిరా పండు రాకముందే చెప్పండి. పండు రాకముందే వాడి ప్లేట్లు వెళ్ళిపోయిందన్న. పండు నీ ప్లేట్ కూడా రెడీ అయింది. ఇక చేతులు కొడుకు అక్కడ వాటర్ వస్తున్నాయి. అట్లా తిను, ఏం కాదులే నీకు. తిను పో, నీకు అలవాటు అది. ఏం కాదులే పో. ఎక్స్ట్రా పెట్టుకో. మరి వేస్ట్ చేయొద్దు, మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకొని. టేస్ట్ చేసి చెప్పు. ఓకే నాకు దొండకాయ ఫ్రై రాలేదు. ఒక పట్టు పప్పు రాలేదు. పప్పు ఇటే ఉంది. గో చూసారా స్పెషల్స్. నాకు కూడా అది దొండకాయ స్పూన్లో అయితే అన్ని తేలేదు. 2 స్పూన్లు మిస్ అయింది.
2 స్పూన్లు సంచుల నుంచే పడ్డాయి. పప్పు రాలి పప్పుకేది గరిట చారులో మా పొట్టి చూడండి ఎట్లా కౌంట్ చేసుకుంది. 9 అంటే మిగతా 5 ఐటమ్స్ రావాలి మీకు. 9 అంటే అందులో కర్డ్ రైస్ ఉంటుంది, ఇంకా చారు ఉంటుంది. పండుగ పెట్టి పొట్టి అన్ని. నాకు ఆలు కర్రీ ఏది పద్మావతి ఇదిగో ఇది అమ్మా స్పూన్ కూడా వైట్ రైస్ ఆలు కర్రీకి స్పూన్ ఇయ్యమ్మా. కానీ మరి పండుకి పండనకి క్యాబేజ్ పెట్టలే. క్యాబేజ్ పకోడా పెట్టు. ఏది నాకు ఆలు కర్రీ. నీకు ఆలు రాలే, నాకు పులిహోర రాలే. మాకైతే చూస్తేనే నోరు ఊరుతుంది. నెక్స్ట్ మిర్చి, నా ఫేవరెట్ పులిహోర. మిర్చిలో అసలు యాక్చువల్గా మిర్చి ఏమైందంటే పిండి సరిపోలేదు ఫ్రెండ్స్. పిండి కొంచెమే ఉండే, ఆ క్యాబేజీ కన్నా మిర్చికి అడ్జస్ట్ చేసిన, అందుకే ప్లేసే లేదు. నా పొట్టి ప్లేట్ చూడండి, స్పెషల్ చూపిరాయిగా ఎండిపోయింది. అని వైట్ రైస్, పప్పు, పులిహోర, టొమాటో రైస్ అండ్ బ్రెడ్ కా హల్వా, నెక్స్ట్ క్యాబేజ్ పకోడా, టమాటో చట్నీ, వంకాయ కర్రీ, దోసకాయ చట్నీ, ఆలు కర్రీ, బెండకాయ కర్రీ, దొండకాయ కర్రీ, మిర్చి అండ్ టొమాటో చాట్, కర్డ్ రైస్. ఇవన్నమాట స్పెషల్స్. ఇంకేమైనా మిస్ అయినాయా ఫ్రెండ్స్? చూడండి మీరు, మేమైతే ఇప్పుడు తింటున్నాము. నోరు ఊడుతుంటే ఇవి చూస్తుంటే. పొట్టి టేస్ట్ చేసి చెప్పాలి, పండు టేస్ట్ చేసి చెప్పాలి, పద్మావతి చెప్పాలి. ఎట్లుందక్క? తిన్నావరా పండు? అన్ని తిను అప్పుడే. తినాలి. పులిహోర మాత్రం సూపర్. పులిహోర పులిహోర బాగుంది. టొమాటో రైస్ ఓకే. క్యాబేజ్ పకోడా, మిర్చి. పిండి లేకపోయినా కారం ఏం లేదు. ఇది బెండకాయ ఫ్రై బాగుంది. అన్ని స్పెషల్ చెప్పినావా? అది చెప్పాలంటే ఆకలి అవుతుంది. ఇందులో ఇంకా గీ ఉంటే ఇంకా బాగుండు. అప్పుడేమో మెత్తపడిపోతే చేద్దామన్నా. మా పొట్టి యాక్చువల్గా చేద్దామన్నది, ఇక్కడికి తెచ్చేసరికి అవి మెత్తపడతాయి, అందుకేనమాట. ఎందుకు పొట్టి? ఈరోజు ఎవరు వచ్చిర్రు? కూతురు మా చిన్నుకైతే ముళ్ళు గుచ్చుకుందండి. చెప్పులు వేసుకోవచ్చు గారా? వేసుకొని బాట కొడతా ఉండు, అవి ఇటు ఎగబడతాయి. ఏం కొడతా ఉండాలి బాట. నువ్వేంది మరి ఇంకెంతసేపు తింటావు? మా అందరిది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో స్వీట్ కొంచెం కోతుల్ని కొడతా ఉండు. అగ్గు మాకు కూడా కావాలంటున్నాయి. మా దగ్గర లేవని చెప్పు. అయిపోయిందండి. చాలా అంటే చాలా ఎక్కువ తినేసిన ఈరోజు. డబ్బా లేదా పులిహోర కొద్ది పెట్టుకో. మా అక్క అయితే ఏడ అయిపోతుందని పులిహోర బాక్స్ పక్కనే పెట్టుకొని తింటానండి. పప్పు తిన్నా, చారు తినలే, కర్డ్ రైస్ తినలే. మరి చాలా ఎక్కువైంది నాకైతే. ఎప్పుడు తింటారు? లేదా విలువ ఉంది దాంట్లో. కోతులు వచ్చేటట్టే ఉన్నాయండి ఇప్పుడు. దాంట్లో విలువ వాళ్ళని కూర్చుంటాయి. అయిపోయింది. నీ ముందు కూర్చొని మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేస్తే మళ్ళీ కోతులు. పొట్టి మూతలు వేసాయమ్మా. అమ్మో, నాకు లేవడం కూడా శాత బిర్రుగా తినేసి మా పొట్టికి కూడా లేవరాట్లే. నేను హాయ్ ఫ్రెండ్స్, చేస్తున్నారు? బాగున్నారు? అందరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్. బాగున్నారా? లైక్ చేయండి మామి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ పులిహోర పొట్టి ఆ కర్రీస్ అని తీయమ్మా.
ఇప్పుడే మూతలు పెట్టిన నేను అలిసిపోయినా ఈరోజు మార్నింగ్ నుంచి. ఇప్పుడు తిన్నావుగా కడుపు నిండా. అదే టైట్ అయిపోయింది. అసలు యాక్చువల్గా మాకు టైట్ అయిపోయి లేవడం కూర్చోవడం రావట్లేదు. ఇదా క్యాబేజ్ పకోడా. ఆ? ఏంటిది లల్లి? బట్ అన్ని టేస్ట్ చేయాలి లల్లి. మంచిగా గాలేవాడు మాకు పెట్టేది పొట్టి పొట్టి చెప్పిన మాట వినాలి నువ్వు. ఆ బాక్స్ లోది చికెన్ ఉండదు, చికెన్ ఉండవు ఈరోజు. వైట్ రైస్ తర్వాత పొట్టి ఆ బాక్స్ వద్దంట. ఆగు కొంచెం కొంచెం నామమాత్రం ఆ బాక్స్ లోది. ఇంకా ఏం మిగిలింది దీంట్లో? ఇద్దరం కలిసి ఈవెన్ చంపేద్దాం ఈరోజు బ్రహ్మానందం లేక. మొత్తం నల్లని నా కడుపులో తీయండి. ఏం తీయాలండి? ఏంది కంచం ఇంతుంది? మీరేందండి ఫుడ్ తీయమంటారు? కోతులు వస్తున్నాయి. తిండు హోటల్లో ఇన్ని కూరలు ఉన్నాయా? చెప్పు లల్లి, ఏమేమో స్పెషల్ చెప్పాలి నువ్వు ఇప్పుడు వీడియోలో. 2, 3, 4, 5 అన్ని వచ్చినాయా? 12 ఐటమ్స్ వచ్చినాయి. 12 అంటే 13 టమాటో చారు. పప్పు పెట్టినవా? కర్డ్ రైస్. పప్పు కాస్త స్పేస్ లేదు పాపం ఆమెకి. ఎక్కడ పెట్టు? వైట్ రైస్లో పెట్టు. ఇంకొంచెం ఇంకా కర్డ్ రైస్ కొంచెం పక్కన పెట్టు. స్పూన్ చిన్న స్పూన్ పులిహోర నుంచో దీంట్లో ఉంచు. అది खाओ కదా ఆగు. ఇంకా 15 ఐటమ్స్ వచ్చినాయి. అయిపోయినాయా? టమాటో చారు ఒకటి రాలే. పెట్టినా కూడా టమాటో చారు కూడా పెట్టేసా. ఓకే రల్లి మళ్ళీ పెడతావు. ఇక తిను ఇప్పుడు తిను. अरे టేస్ట్. ఇంకోటి ఇది టమాటో రైస్. ఆగుపట్టి ఏ ఇటు కొట్టకు. అది టమాటా రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటున్నారు. టమాటా రైస్. ఈరోజు ఎగ్ రైస్ తినొద్దు. క్యాబేజీ ఫ్రై. తెలుగులో మాట్లాడు లల్లి, వీడియో రికార్డ్ చేస్తుండు బాబు. ఇగో అలా కలుపుకోవాలి. ఒక్కొక్కటి తిను కూర కూర అని. పులిహోర నీకు తర్వాత పెడతాంలే. ఈ కర్రీస్ అన్ని టేస్ట్ చేయి. నువ్వు వంకాయ కర్రీ పెట్టినావా? పెట్టినా. ఇగో అదే ఇది వంకాయ కర్రీ. ఇది వెరీ గుడ్. దాని తర్వాత మధ్యలోది ఇది దోసకాయ. దోసకాయ. ఇంకా ఇది అది దాని పేరు చెప్పులల్లి. నువ్వు గ్రేట్ అసలు. डबल कम డబల్ కమ్. ఇది డబల్ కమ్ హల్వా. బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా. చెప్పు. బ్రెడ్ హల్వా. బ్రెడ్ చట్నీ. అది ఇదేమో దొండకాయ ఫ్రై. అది లాస్ట్లోది. ఇది చెప్పు. రాట్లే. పెరుగు రైస్. పెరుగు రైస్. కర్డ్ రైస్. అయిపోయింది. ఇక తిను. ప్రశాంతంగా తిననీయలే పాపం మా పొట్టి అయితే లల్లిని. పప్పు తినలే. పప్పు చారు వైట్ రైస్ తినలే నువ్వు. పప్పు కూడా తింటున్నా పొట్టి. తిను పొట్టే. పొట్టి పోతున్నా. పద్మబాయి పోతున్నా. యాడికి పోతున్నా? మళ్ళీ రా. హోటల్ కాడికి పోతున్నా. సరే మరి తిన్నావా? సగం సగం తిన్నే. మరి పూర్తిగా తిన్నే. మిర్చి తినలే లల్లి నువ్వు. మిర్చి ఒక్కసారి తినను. తినబుద్ధి కాదు. స్వీట్ కూడా తినను. సరే బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. బాయ్. అశ్వినీస్ క్యూట్ బాయ్. మాకు స్ప్రైట్ పంపి.
మందు పంపిస్తా వాళ్ళెళ్ళి ఫుల్ బాటిల్ పంపే ఫ్రెండ్స్ మాదైతే ఇప్పుడు మొత్తం అయిపోయింది. పొట్టి షార్ట్ అయినది, వీడియో లాంగ్ అయినది. లాంగ్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కాసేపు రీల్స్ చేసుకుంటాం. మామ తినలేగా, తినలే, మామ కోసం వెయిటింగ్. ఆయన వస్తే ఆయనకు పెట్టేసేసి పద్మావతి పెట్టేస్తుంది. మేము కొంచెం అటు పోయి రీల్స్ చేసేసుకొని వస్తాం ఫ్రెండ్స్. చూడండి మా అక్క ఎంత పెద్ద బొట్టు పెట్టిందో. పొట్టి తిన్నావా నువ్వు అసలు? మొత్తం తిన్నాను. 500 ఇవ్వాలి నాకు. ఎందుకు? మొత్తం తిన్నందుకు. కోతులు కూడా మాతో పాటు వచ్చి తిన్నాయి తెలుసా ఫ్రెండ్స్? తెలియదు ఫ్రెండ్స్. కోతులు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. కోతులు వచ్చి అవి ఏం చేస్తున్నాయి పద్మావతి? శనగ శనపీకి మా మమ్మీ చూడండి ఏం చేస్తుంది. ఏం చేస్తున్నావు పద్మావతి? వాళ్ళ అన్న కోసం అరిటాకుని తుడుస్తుంది, కడుగుతుంది. వాళ్ళ అన్న వస్తాడు ఇక తినడానికి. అక్కేందుకెళ్ళి అందరికి అబ్బా మా పొట్టి ఎక్కువ చేస్తుందిలే కానీ. మళ్ళీ నెక్స్ట్ సండే రోజు మా అక్క ఇయరింగ్స్ ఎండింగ్ దీపాలు వదిలేయాలి ఆ రోజు. ఎక్కడ? కార్తీక మాసం దీపాలు. ఇగో ఈ నీళ్ళలు అట్టి మట్టలు ఉంటాయిగా, దాంట్లో దీపం పెట్టి అగో గోశాలంలో రెడీ చేస్తారు. హౌజ్ లో దీపాలు వదిలేస్తారు అందరూ. అక్క పువ్వేది అక్క? హాఫ్ డే షాప్ తీసేసుకున్నావు. నాకేం అవసరం చెప్పు, నేను పెట్టుకున్నా. పొట్టి తీసేసుకుంది కాదు, వాళ్ళు తీయమన్నారు, నేను తీసిన. వెనక కనిపించలే, అది ముందర పెట్టుకో. చూడండి మా అక్క ఫ్లవర్ అంట. ఎంతైనా ఫ్రెష్ పూలు అవి 2 days దాకా వాడిపోవట్లే. వాడిపోవు అవి. బంతి పూలు అయినా పోతాయేమో కొంచెం. చామంతులు వాడిపోవు. మా అమ్మకు ఫోన్ చేయబోతే. కోతులతో కలిసి తాగుతున్న స్ప్రైట్ మా పొట్టి. నేను ఒక కోతినేగా. బా పండు చాలా కష్టపడి తెచ్చిండు పాపం. టచ్ ఏంటిది పొట్టి? టచ్ పండు తేలే, మనం తెప్పించిన తేవాలిగా. తెచ్చేటోళ్ళు చాలా మంది. మామని చెప్తే మామనే తీసుకొస్తాడు. మేమైతే ఇప్పుడు భోజనాలు అయిపోయినాయి. కోతులు కూడా మాతో పాటు ఏం డ్యాన్స్లు వేస్తున్నాయి అన్నమాట. రైట్ తాగుతున్నాం. అరే నిజాం వస్తుండు పొట్టి, నిజాం నిగురు. నెక్స్ట్ స్ప్రైట్ అంటే చాలా ఇష్టం నాకు. నిజాంకి ఒక గ్లాసు, 2 గ్లాసులు. దిండుగొడ్డు తాగేటోడుగా. పొట్టి తాగేటప్పుడు సౌండ్ వినండి. అరే వినిపిరా పండు. తాగు పొట్టు, తాగు పొట్టి. సౌండ్ చేయకపోతే పొట్టికి స్ప్రైట్ ఏమంటారు, సాటిస్ఫై కాదంట. నిజాం స్ప్రైట్ స్ప్రైట్ విత్ చామంతి. ఇది నీ చెల్లి పువ్వే. చామంతి టీ కూడా చేస్తారు తెలుసా పొట్టు? निजाम मंद चाहिए स्प्राइट चाहिए बोलो स्प्राइट बस ఓకేనండి. భోజనాలు అయితే చేసేసినాం. మా వాళ్ళు మాత్రం కోతులు బాగా వస్తున్నాయని కోతుల కాపలా ఉంటున్నారు పాపం. మా నిజామేమో అటు, మా గణేష్ ఏమో అటు ఎటో పోయిండు, మా పద్మావతి అటు పోయింది, మా వారు ఎటో పోయిండు. నేను అని మా పొట్టి మిగిలిన తోడుగా ఉండేది నీకు నేనే. మా పొట్టి అని సోని అప్పుడప్పుడు కొంచెం ఓవర్ చేస్తారు మాటలతో, అంటే ఉబ్బిస్తారు అన్నమాట. అంతేనా? అంతే. మా పాపం మేమేమో కూర్చుంటున్నాము, మా నిజామేమో కష్టపడి పట్టా ఎత్తుతుండు పాపం. మనము పట్టా తీసుకోకుండానే వచ్చేసినాం. చెప్తున్నా అసలు తిన్నది అరగాలని, అసలు తిన్నది అరగాలంటే పని చేయాలి. శతగట్లే
కూర్చొని అక్కడ కూర్చుంటుంటే కోతులు అయితే గుంపులు గుంపులు వస్తున్నాయండి చెప్పాలంటే. ఆ కోతులు సరిగా ప్రశాంతంగా పాపం అన్నం కూడా తిననీయలే. మా లల్లి వచ్చింది కానీ కాసేపు మా లల్లి వచ్చింది మాట్లాడేసి పోయింది. ఇక మొత్తానికైతే అందరం కడుపు నిండా భోజనం చేసినాం. అవునా కదా పండు? అవును, తిన్నావా నువ్వు మంచిగా? తిన్నా. మా పండుగడు కూడా మంచిగా కడుపు నిండిందంట. దాదాపు 14 రకాల ఐటమ్స్ అన్నమాట, 15 రకాల ఐటమ్స్ చేసేసినాం. ఎందుకంటే వనభోజనాలకి కొంచెం ప్రత్యేకత ఉంటుంది కదా, స్పెషల్గా ఉంటుంది, ఎప్పుడూ చేయట్లే కదా అని చేశానన్నమాట. నాకైతే అసలు అది తినకుండా ఏం లేదులే కానీ చూస్తేనే కొంచెం కడుపు నిండిపోయింది. మొత్తానికి అందరము ఫుడ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా తినేసినాం. మా నిజాం అయితే ఫుల్ఫిల్ అయిండు అంటుండు. నాకైతే అసలు ఏం తినబుద్ధి కావట్లేదు, నాకు చాలు 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 అంటుండు. అవి చూస్తే కడుపు నిండిపోయింది దానికి. మొత్తానికి ఇలా జరిగిందన్నమాట మా ఈ కార్తీక వన భోజనాలు. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మరి లైక్ అయితే చేయండి. ఓకేనండి, వీడియో నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేసేసి షేర్ కూడా చేసేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. ఇదన్నమాట మా కార్తీక వన భోజనాలు. ఇంతటితో పూర్తయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.